మీరు అంతకుముందు న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే, అది కూడా మెయిన్‌గా గురుగ్రామ్‌లో గనక మీరు ఒకసారి చూసుకుంటే, అక్కడ అంతకుముందు ఐటీ కంపెనీలు రావడం వల్ల మరి ఇక్కడ నుంచి ఏది తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఎళ్ళినోళ్ళు ఉన్నారు. సౌత్ నుంచి కూడా. సో, ఎందుకంటే మరి నార్త్‌లో మనకి జాబ్ వచ్చిందంటే ఆ కిక్ వేరేగా ఉండేది. సో, చెప్పుకోవడానికి కూడా బాగుండేది కాబట్టి అక్కడ చాలామంది వలసలు ఎళ్ళిపోయేవాళ్ళు. అయితే మరి దీంట్లో భాగంగా అక్కడ మరి ఎళ్ళినోళ్ళందరికి కూడా నివాసాలు ఏర్పరచడానికి అని చెప్పేసి అక్కడ మరి బిల్డింగులు రైజ్ అవ్వటం, దాని తర్వాత వాటిలో ఫ్లాట్లు ఇవ్వటం, దాని తర్వాత వచ్చేసరికి మరి పీజీలు అనేవి పుట్టుకురావటం. సో, ఈ విధంగా మొత్తం చూసుకుంటే అక్కడ ఒక సెట్ అయిన ఎన్విరాన్మెంట్ అయితే కనిపించింది. సో, మరి దీని తర్వాత ఇదే తరహాలో ఇప్పుడు మరి అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు అయితే ఇంకో ఏరియాని అయితే డెవలప్ చేయాలని చెప్పేసి మరి చూస్తూ ఉన్నారనమాట. సో, దీంట్లో భాగంగా మీకు నోయిడా ఏరియా ఉంది కదా. సో, మరి ఆ నోయిడా ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు డెవలప్ చేయాలని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు అయితే ఒక డెసిషన్ తీసుకున్నారనమాట. సో, దీంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ఎత్తేసారు. ఆ రెస్ట్రిక్షన్స్ ఏంటి అంటే, మీరు బిల్డింగ్ కట్టుకునే దాంట్లో మీరు 5 అంతస్తుల, 10 అంతస్తుల, 20, 30, 50 అనేది కాకుండా సో మీకు ఇష్టం వచ్చినన్ని అంతస్తులు కట్టుకోవచ్చు అని చెప్పేసి మరి ఇప్పుడు అక్కడ పర్మిషన్ అయితే ఇవ్వబోతున్నారనమాట. సో, దీంతో మరి ఇప్పుడు మరి నోయిడా ప్రాంతం కూడా ఇంకా మంచి డెవలప్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది.